అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నాకు ఏఐ గురించి తెలుసు, మీకేం తెలుసు? ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద గైస్, శామ్ ఆల్ట్మన్ కెనాట్ సే దట్ ఐ నో ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇట్స్ బ్రూటల్ వరల్డ్ కవిత గారు. ఎందుకంటే మన ఎంటైర్ ఇండియన్ ఇంజనీరింగ్ ఈకో సిస్టమ్ కాలేజెస్ది సాఫ్ట్వేర్ మీద బతికే. ముందు సివిల్ ఉండే, మా నాన్నగారు చదువుకున్న టైంలో సివిల్ ఉండే, ఈ వాజ్ సివిల్ మ్యాన్, సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ లేకుండే, డిప్లొమాలు ఉండే. బట్ దేర్ డిప్లొమా వాజ్ బెటర్ దాన్ ఇప్పుడున్న ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. పాంబన్ బ్రిడ్జ్ కానీ, మన గోదావరి మొన్న థర్డ్ బ్రిడ్జ్, మా ఫాదర్ రైల్వేస్లో ఉన్నా, హీ వాజ్ ఇన్వాల్వ్ విత్ ఆల్ దాట్. వాళ్ళ నాలెడ్జ్ అండ్ డీప్ డొమైన్. ఒకసారి సండే రోజు కొంతమంది స్టూడెంట్స్ వస్తారు మా నాన్నగారి దగ్గరికి, వాళ్ళ ఇంజనీరింగ్ ఎగ్జామ్ తీసుకుని, రైల్వేలో ఇంజనీరింగ్ ఎగ్జామ్ ప్రమోషన్ కోసం. ద కైండ్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్ ఆయన మొత్తం లైఫ్ అన్న ఇంజనీరింగ్లో ఓన్లీ ఆన్ బ్రిడ్జెస్, ఆల్ హిస్ లైఫ్ టిల్ హీ రిటైర్డ్ ఇన్ 91. ఈ జాయిన్ రైల్వేస్ ఐ థింక్ సమ్వేర్ ఇన్ 1962 ఆర్ సమ్వేర్, వాస్ బిఫోర్ దట్. సో ఇది మనం కావాల్సి ఇప్పుడున్న పిల్లలకి. నేను ఎందుకంటే మన ప్రేక్షకులు చూసిన వాళ్ళ దాంట్లో పేరెంట్స్ ఒకరు, స్టూడెంట్స్ ఒకరు. పేరెంట్స్ని అయితే నేను ఎప్పుడో పక్కన పెట్టేశాను, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని తోసి ఇంజనీరింగ్ పంపించారు. ఒక ట్రెడిషనల్ మెథడ్లా మారిపోయింది అది. మీ పిల్లలు ఎక్కడున్నారండి? పెళ్ళిళ్ళు కలిసినప్పుడు మాట్లాడుతున్నారు, మా పిల్లలు యూఎస్లో ఉన్నారంటే ఓ వెరీ గుడ్. కాదు హైదరాబాద్లో ఉన్నారంటే పని ఏం లేదా, వాడికి ఉద్యోగం లేదా. ఇది యాటిట్యూడ్. ఇంత చేసినా కానీ అన్లెస్ యూ ఆర్ ఫ్రమ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ద బెస్ట్ విచ్ ఇస్ ఐఐటి, అక్కడ కూడా వాళ్ళకి థ్రెట్ ఉంది. ఐఐటీలో ఆల్సో దే ఆర్ చేంజింగ్ ద మెథడాలజీ. ఇప్పుడు ఐఐటి ప్రొఫెసర్ కామకోటి గారు మాట్లాడుతూ నేను విన్నాను నిన్న, మెడ్రాస్ ఐఐటి, ఈ సింగ్ ట్రెడిషనల్ మెథడ్స్ పక్కన పెట్టండి, యూ హ్యావ్ టు లెర్న్ ఆన్ యువర్ ఫీట్. కొత్తది వస్తుంది డైలీ. చిప్స్ అక్కర్లేదు, వీ కెన్ మేనేజ్ విత్ జీపీయూస్. హౌ డు డూ జీపీయూస్, హౌ డు మేక్ దట్ ఈస్ అ క్వశ్చన్. అది చాలా మటుకు ఇండస్ట్రీ అనే ఒక పర్ఫార్మెన్సే మారిపోయింది కంప్లీట్. కానీ ఈజ్ ఎవ్రీథింగ్ లాస్ట్ అంటే నో. అదొకటి ఉంది. మూడ్స్లో అని ఒక లా ఉండే ముందు, MOORES, మనం మేనేజ్మెంట్ చదువుకుంటున్నప్పుడు చెప్తుండే, దట్ ద పవర్ ఆఫ్ కంప్యూటింగ్, ఒక పవర్ ఆఫ్ కంప్యూటింగ్ అంటే మన సిస్టంలో కంప్యూట్ చేసిన పవర్ 12 నెలల్లో డబుల్ అయిపోతుంది. సో యూ హ్యాడ్ ఇంటెల్ ద ఎర్లియర్ వర్షన్ చిప్స్, సడన్గా దాని పవర్ విత్ ఇన్ 1 year హెస్ ఇంక్రీజ్ టు డబుల్. నేనంతా స్టార్ట్ చేసినప్పుడు నా బేసిక్ స్టఫ్ 92, ఐ సా మై ఫస్ట్ కంప్యూటర్ ఇన్ 91. దానికన్నా ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో ఉన్నప్పుడు 89లో బేసిక్ కంప్యూటర్స్ చూశాను. ఫస్ట్ యాపిల్ ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో చూశాను. ఫ్లాపీ డిస్క్ యూజ్ చేస్తుండే దాంట్లో. ఇట్ వాజ్ హార్డ్లీ ఎనీథింగ్. అప్పుడు స్పీడ్ ఇంటర్నెట్ లేదు. 54 kbps వచ్చింది, దాని తర్వాత 1 Mbps వచ్చింది. ఇప్పుడు మనం 300 Mbps తీసుకొని ఏడుస్తున్నాం, ఆ స్పీడ్ సరిపోవట్లేదు అని చెప్పి. సో ఆ మూవ్స్లో మారింది. ఇప్పుడు సేమ్ లైక్ మూవ్స్లో ఈవెన్ కంప్యూటింగ్ ఇస్ చేంజింగ్ అన్నమాట. మీరు ఏం నేర్చుకున్నారో ఒక సంవత్సరం తర్వాత దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అన్లెస్ యూ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అక్కడి నుంచి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు బిల్లబుల్ కంపెనీలు ఏం భయపడుతున్నారంటే, నేను నిన్న స్పోక్ టు 2 senior vice presidents in different IT companies yesterday. Billing is what they are worried. వాళ్ళ బతుకంతా బిల్లింగ్ మీద ఉండే. 50 మందిని పెట్టాము, ప్రతిరోజు 8 గంటలు పని చేస్తారు, క్లయింట్కి 50 into 8 into that amount is the bill to the client, and then per week per month it goes on like that. ఇప్పుడు సడన్గా మోడల్ పోయింది, 50 మంది బదులు 5 మందే బిల్ చేస్తారు. ఇప్పుడు మీ టాప్ లైన్ అయిపోయింది, మీ టర్న్ ఓవర్ తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఇంతమంది ఎందుకు ఒక కంపెనీలో, లక్షల మంది అక్కర్లేదు. ఐ క్యాన్ మేనేజ్ విత్ ఫ్యూ థౌజండ్స్. ఇక్కడే డీప్ డొమైన్ నాలెడ్జ్, అది మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి. మీ ఇంజనీరింగ్లో ఉండి కూడా యూ కెన్ సెలెక్ట్ స్పేస్ ఇంజనీరింగ్, ప్రోడక్ట్ ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, దీంట్లో అన్నిట్లో మీరు డీప్ డొమైన్ నాలెడ్జ్ తీసుకుంటే యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. ఎప్పుడు ఇంగ్లీష్లో అంటాం, డోంట్ బి అ జాక్ ఆఫ్ ఆల్, బి అ మాస్టర్ ఆఫ్ వన్. దట్ ఈస్ వెరీ ట్రూ ఇప్పుడు. సో ఏం పోతుంది, ఏం వస్తుంది అనేది కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ దగ్గర నేను అడిగాను. ఇవాళ పొద్దున్న నన్ను అప్డేట్ చేసుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, డిమాండ్ విల్ డ్రాప్ ఫర్ బేసిక్ కోడర్స్. అది నేను చెప్పాను, బేసిక్ కోడింగ్ ఉండదు. నిన్న there was a very good tweet from a person in the US, ఆయన పేరు మర్చిపోయాను. ఇట్ వాస్ గోన్ వైరల్ లైక్ క్రేజీ. ఆల్మోస్ట్ 2.5 million వ్యూస్ వచ్చింది దానికి. దాని తర్వాత 20 million వచ్చింది అంటున్నారు నిన్న దాకా, సాయంత్రం దాకా. ఒక అబ్బాయి యంగ్ బాయ్, ఈ సెడ్, నేను ఆంథ్రోపిక్ కోడ్ తీసుకొని కోడింగ్ చేసి చూశాను. ఆ కోడింగ్ చూస్తే నేను కూడా అంత మంచి కోడింగ్ చేయలేను, అందుకని నాకన్నా బాగా చేసిన కోడింగ్ అదని చెప్తున్నారు. దెన్ వాట్ ఈస్ మై ఫ్యూచర్ అని అడుగుతున్నారు ఆయన, యంగ్ బాయ్. ఈజ్ అ వెరీ టాలెంటెడ్ గై.
ఆలోచించండి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం చేయొచ్చు. బేసిక్ కోడ్ ఈజ్ అవుట్, మాన్యువల్ టెస్టింగ్ చేస్తారు చాలామంది, దట్ ఈస్ ఆల్సో అవుట్. రెపిటేటివ్ అనలిస్ట్ అంటే మీరు చేసే పని మళ్ళీ చార్ల్స్ చాప్లిన్ సినిమాలో ఒక రోల్, ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద మూవీ, స్పానర్తో టైట్ చేస్తూనే ఉంటాడు కంటిన్యూ, ఆల్ డే ఈజ్ డూయింగ్ ఓన్లీ దట్. ఒక నట్ వస్తుంది టైట్ చేస్తారు, ఒక నట్ వస్తుంది టైట్ చేస్తారు దాన్ని. ఓకే, దిస్ ఇస్ రిపిటేటివ్. సేమ్ రొటీన్ విల్ బీ టేకన్ ఓవర్ బై ఏఐ బేస్డ్. కానీ డిమాండ్ ఎక్కడ పెరుగుతుంది? ఏఐ ఇంజనీర్స్కి డిమాండ్ పెరుగుతుంది. ఎస్, డేటా ఆర్కిటెక్ట్స్ వాళ్ళకి దే విల్ బీ ఫీల్ ఫర్ ఇట్. కాలేజెస్ ఇదంతా వాళ్ళు పాసిబ్లీ నోట్ చేసుకుంటే బాగుంటుంది. ప్రాంప్ట్ టు ప్రోడక్ట్ బిల్డర్స్, మనం మెయిన్గా ఒక ఏఐ టూల్ పనిచేయాలంటే మనం అడిగే ప్రశ్న మీద ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఆన్సర్. ఏఐ ఇట్ విల్ సర్చ్ ఆల్ ఓవర్ అండ్ బ్రింగ్ యూ ద ఆన్సర్ విత్ ఇన్ ఎ ఫ్యూ మైక్రో సెకండ్స్. మీరు అడిగే క్వశ్చన్, ద ప్రాంప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నన్ను ఆ రోజు ఐఐటీకి వెళ్ళినప్పుడు నేర్పించారు ఇది, దట్ ఒక వన్ వర్డ్ ఈస్ కన్స్యూమింగ్ సో మచ్ ఆఫ్ డేటా ఫర్ ఏఐ కంపెనీస్. ఏంట్రా వర్డ్ అంటే ప్లీజ్, మీరు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, ప్లీజ్ కన్సిడర్, ప్లీజ్ లిస్ట్. ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ కంప్యూటేషనల్ వర్క్. ఈ ప్లీజ్ అనే వర్డ్ ఈ వాజ్ సెయింగ్, మీరు భయపడుతున్నారు ఏఐ కంపెనీ ఎవడు అడుగుతాడో నెక్స్ట్ ప్లీజ్ అని చెప్పి, బికాస్ ఇట్స్ కన్స్యూమింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ సో మచ్ ఆఫ్ కంప్యూటేషనల్ స్పీడ్ అనమాట. నెక్స్ట్ వన్ విల్ బి డొమైన్ కన్సల్టెంట్స్. నేను చెప్పాను చూడండి, డొమైన్ ఎక్స్పర్ట్స్ అయిపోతే అట్ ఇస్ జూనియర్ లెవెల్, దెన్ సీనియర్ లెవెల్ కన్నా యూ బికమ్ ఎ కన్సల్టెంట్. ఆటోమోటివ్, హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆటోమోటివ్. ఆయన కార్ల గురించి రాత్రి పగలు నిద్రపోతున్నప్పుడు లేచినప్పుడు అంతా కార్ గురించి మాట్లాడతారు. యూ స్పీక్ టు హిమ్ అబౌట్ ఆటోమోటివ్. ఈజ్ అ ట్రక్ గై, ఆల్ అబౌట్ ట్రక్స్ హీ నోస్. సో డీప్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి మీకు ప్రతి ఇండస్ట్రీలో. ఏజెంట్ సూపర్వైజర్ ఇదైతే ఉంటుంది డెఫినెట్గా. దెన్ ఇస్ ఏఐ గవర్నెన్స్ అండ్ కంప్లయన్స్ స్పెషలిస్ట్. కంప్లయన్స్ గురించి ఇట్స్ అన్ ఎవాల్వింగ్ ఫీల్డ్. సో గవర్నెన్స్ అండ్ కంప్లయన్స్, ఈ 5-6 ఫీల్డ్స్లో డెఫినెట్లీ దేర్ విల్ బీ అ థాట్ ప్రాసెస్. ఇంటర్నెట్లో చాలా మటుకు లాస్ట్ ఒక వారం లోపల ఆంథ్రోపిక్ రిలీజ్ చేసింది క్రిస్మస్ టైంలో. ఎవరు తెలియకుండా అందరు హాలిడేకి వెళ్తారు ఆ టైంలో యూఎస్లో. ఆ టైంలో వాళ్ళు రిలీజ్ చేశారు ఈ 11 ప్లగిన్స్. ఎవరు చూడలేదు. వీళ్ళందరూ జాబ్ నుంచి తిరిగి వచ్చి చూస్తే చాలామంది ఉద్యోగం లేదు. దే సెడ్, దర్ కంపెనీ సెడ్, ఓ వీ గాట్ అ న్యూ ప్లగిన్. వాట్ ప్లగిన్? అరే ఆంథ్రోపిక్ మీ చూడలేదు? లేదు, మేము హాలిడేలో ఉన్నాం క్రిస్మస్, సో సారీ, యువర్ జాబ్ ఇస్ గాన్, నో లాంగర్ రిక్వైర్డ్ పింక్ స్లిప్. లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ వాళ్ళు ఫాదర్ యూఎస్కి వెళ్ళారు. వాళ్ళని అమ్మాయిది డెలివరీ ఉందని చెప్పి చూడడానికి వెళ్ళారు. అక్కడ హెల్ప్ చేయడానికి చాలా పెద్ద కంపెనీలో చాలా సీనియర్ పొజిషన్. అక్కడ వెళ్తే ద సేమ్ డే బిఫోర్ వాళ్ళు ల్యాండ్ చేసిన ప్రీవియస్ డే ఆమె ఉద్యోగం పోయింది. షీ వాజ్ గివెన్ అ పింక్ స్లిప్. వాళ్ళు చెప్పారు ఎంత డిప్రెషన్ అయిపోయింది, మేము కూడా. ఆమె డిప్రెషన్లో వెళ్ళిపోయింది, వీళ్ళు కూడా డిప్రెషన్లో వెళ్ళిపోయారు. అమెరికాలో దిస్ ఇస్ ద లోయెస్ట్ జాబ్ క్రియేషన్ మంత్. లాస్ట్ 1 yearలో బోత్ యుఎస్ అండ్ ఇండియా పుట్ టుగెదర్ 2,80,000 మంది ఉద్యోగాలు పోయాయి. ఈవెన్ వాషింగ్టన్ పోస్ట్ లో కూడా పోయాయి. నేను చూసారు శశి తరూర్ కొడుకుది పోయింది. చాలా మటుకు మారిపోయింది. బికాస్ దే సెయింగ్ వాట్ డూ వి రిక్వైర్ యూ ఫర్. నేను ఇవాళ మీడియా గురించి అడిగాను, వాట్ డస్ టెల్ మీ చాట్ జీపీటీ, హౌ డస్ ఏఐ ఇంపాక్ట్ మీడియా? ఇట్ సెడ్ సేమ్ థింగ్ అబౌట్ కంటెంట్, దెన్ ఇట్ సెడ్ అబౌట్ యానిమేషన్, ఇట్ సెడ్ అబౌట్ వీడియో క్రియేషన్, వీడియో ఎడిటింగ్. ప్లీజ్ ఎడిట్ దిస్ వీడియో ఆఫ్ 45 minutes into 5 minutes అంటే ఇట్ విల్ డూ ఇట్ అండ్ గివ్ ఇట్ టు యూ. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బై ద ప్రొఫెషనల్ వర్షన్, ఆర్డినరీ వర్షన్తో నడవదు అంత. కానీ ఆలోచించండి, అంటే ఎడిటర్ జాబ్ ఏమైంది? పోయిందా? బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ షుడ్ బి అ సూపర్వైజింగ్ ఎడిటర్ హూ నోస్ హౌ టు యూజ్ ద ఏఐ టూల్ అని. ఆ డీప్ డొమైన్ నాలెడ్జ్ అక్కడ కావాల్సి వస్తుంది. ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. హ్యూమన్ థాట్ విల్ నాట్ గో అవే. మన బ్రెయిన్స్ ఇస్ బెటర్ దెన్ ఎనీ సూపర్ కంప్యూటర్. అదైతే ఉంది ఎప్పుడే. కానీ ఇప్పుడు నేను చెప్పాను చూడండి, వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ద ఏఐ జనరేటెడ్ అనాలిసిస్ షుడ్ బి రివ్యూడ్ బై లైసెన్స్డ్ అటార్నీస్ బిఫోర్ బీయింగ్ రిలైడ్ ఫర్ లీగల్ డిసిషన్. లేకుంటే రేపు వీళ్ళని సూ చేస్తారు ఎవడో వచ్చి, మీరు ఇచ్చిన అడ్వైస్ మేము క్లయింట్కి ఇచ్చాం, క్లయింట్ కోర్టు తీసుకెళ్ళాడు, కోర్టు వాళ్ళ మీద ₹1,00,000 ఫైన్, $1 million ఫైన్ వేశారు అని చెప్పి. సో ఇట్ షుడ్ బి చెక్డ్ ఎనీథింగ్. ఇప్పుడు కార్ డిజైన్స్ గురించి ఇవాళ పొద్దున ఐ వాజ్ లిస్నింగ్ టు అమెరికన్ న్యూస్ ఛానల్. కార్ డిజైన్లో ముందు సంవత్సరాలు తీసుకుంటే కొత్త కార్ డిజైన్ కోసం, నౌ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ 6 weeks. 6 weeks దే క్రియేటింగ్ ఎ న్యూ కార్. అప్పుడు ఆలోచించండి ఎన్ని కొత్త మోడల్స్ తీసుకురావచ్చు మీరు. ఈవెన్ సింపుల్ థింగ్స్ లైక్ టర్బైన్స్, చాలా కాంప్లికేటెడ్ డిజైన్, టర్బైన్ డిజైన్, అది కూడా ఇప్పుడు ఏఐలో చేస్తున్నారు. కానీ దాన్ని చేపించడానికి మీకు డీప్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఎన్ని బ్లేడ్స్ ఉండాలి, ఏ కర్వేచర్ ఉండాలి, దాని స్పీడ్ ఏంటి, దేనికి ఉపయోగిస్తారు, పవర్ ప్లాంట్లో యూజ్ చేస్తారా,
జెట్ ఇంజన్లో యూజ్ చేస్తారా? యూ షుడ్ హ్యావ్ దట్ అబ్సల్యూట్ డొమైన్ నాలెడ్జ్ అనమాట. సో నాన్ కోడింగ్ టాస్క్ ఏమవుతుందంటే అది కూడా ఇంపాక్ట్ అవుతుంది రేపు. ఇది కోడింగ్ గురించి మాట్లాడు, నాన్ కోడింగ్ ఆల్సో విల్ గెట్ ఇంపాక్టెడ్ బై ఆల్ ద AI టూల్స్. క్లౌడ్ ఒకటే కాదు, ఎవ్రీథింగ్. సో బేసిక్లీ ఒక 2-3 సంవత్సరాలకి కవిత గారు ఇట్స్ గోన్ బి అ మేజర్ చర్న్. ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అంటే 1 to 3 years, దాని తర్వాత 3 to 5 years. దీంట్లో మిడ్ లెవెల్లో ఉన్న వాళ్ళు బతుకుతారు, ఎంట్రీ లెవెల్లో అండ్ సీనియర్ లెవెల్ వాళ్ళ ఉద్యోగాలు ఉండవు. ఎంట్రీ లెవెల్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు డొమైన్ నాలెడ్జ్ లేకుండా వస్తున్నారు కాలేజ్ నుంచి. కాలేజు వాళ్ళకి అభిమన్యుని చక్రవ్యూహలు పంపించినట్టు పంపిస్తున్నారు, జస్ట్ ఎంటర్. దాని తర్వాత బయటికి ఎట్లా రావాలని నేర్పియలేదు. అండ్ అందులో ఉన్నప్పుడు ఫైట్ ఎలా చేయాలో కూడా తెలియదు. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పారు, మాకు 100% ప్లేస్మెంట్ చూపించాలి ప్రతి సంవత్సరం. నేను అడిగాను మొన్న, ఐ ఆస్క్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, సార్ ఎందుకు సార్ మీరు ఈ 100% పెడుతున్నారు? ఎందుకంటే సురేష్ గారు మీకు తెలియదు, మా మీద ఎంత ప్రెషర్ ఉంది మేనేజ్మెంట్ నుంచి. కాంపిటీషన్ ఎంత ఉందంటే మేము 98% ఇచ్చాం అంటే మా దగ్గర స్టూడెంట్స్ రారు. పేరెంట్స్ అదే బిలీవ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఆర్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్. మీరు 100% ప్లేస్మెంట్ చూడకండి. ఆ పిల్లలు అక్కడి నుంచి బయటికి వెళ్ళిన పిల్లలు 3 సంవత్సరాల తర్వాత ఎక్కడున్నారని అడగండి. వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ అమీర్పేటలో తిరుగుతుంటారు రిఫ్రెషర్ కోర్సెస్ చేయడానికి. ఏమైంది, 1 సంవత్సరం పనిచేశారు, బర్న్అవుట్ అయిపోయారు, ఉద్యోగం లేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో ఈ 100% ప్లేస్మెంట్కి బదులు మీరు గో టు ద కాలేజెస్ విచ్ గివ్ యూ ద బెస్ట్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్తో ఎవ్రీథింగ్. మళ్ళీ ఎప్పుడు చెప్తాం సార్, ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు. కార్పెంటర్ కోసం నేను 10 days నుంచి కవిత గారు ఒక బుక్ షెల్ఫ్ కోసం తిరుగుతున్నాను. 3 పిలిచాను, టైం లేదు, డిజైన్ పంపించండి సార్ అన్నాడు, పంపించాను. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ సార్, చాలా బిజీ సార్, తర్వాత మాట్లాడదాం, వారం తర్వాత మాట్లాడదాం. కార్పెంటర్. షాప్కి వెళ్ళాను, వాడంటున్నాడు సార్ కార్పెంటర్ లేదు సార్, మీరు కావాలంటే మా దగ్గర రెడీమేడ్ డిజైన్స్ తీసుకెళ్ళండి. ఐ వాంట్ కస్టమైజ్, నో నాట్ అవైలబుల్. ఈ నాలెడ్జ్ మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అన్లైక్ యూఎస్ మనం ఇంజనీరింగ్ కాలేజ్ మీద, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంపాక్ట్ పెడుతున్నాం అనమాట. దాట్ హ్యాస్ టు డ్రాస్టిక్లీ రెడ్యూస్. ఇంకోటి ఏంటంటే, ఒకటి డెవలపర్స్ కానీ ప్రొడక్టివిటీ కానీ హై వాల్యూ కన్స్యూమర్ ఇంటర్ఫేస్. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ చాట్ బాట్స్. ఎండ్ ఆఫ్ ద డే చాట్ బాట్ కూడా తయారు చేస్తాం. హై వాల్యూ మనం ఒక అర్బన్ కంపెనీతో మాట్లాడుతున్నప్పుడు ఆన్లైన్ చాట్లో హౌ డు దే రియాక్ట్. నేను ఇవాళ పొద్దున ఒక ఎగ్జాంపుల్ చూశాను. దే వర్ షోయింగ్ మీ లైవ్ ఎగ్జాంపుల్ ఆన్ యూరోపియన్ ఛానల్. Booking.com అని చెప్పి ఒక దర్ ఇస్ అ సైట్ జస్ట్ లైక్ అవర్ మేక్ మై ట్రిప్ లాగా. నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తున్నప్పుడు Booking.com యూస్ టు గివ్ అస్ ద మ్యాక్సిమం బుకింగ్స్ ఇన్ మై హోటల్ వేర్ ఐ వాజ్ వర్కింగ్. ఈ Booking.com మీరేం చేస్తారు ట్రెడిషనల్, ఇప్పుడు మీకు బ్యాంకాక్ తీసుకుందాం, మీకు బ్యాంకాక్ వెళ్ళాలి ఫ్యామిలీతో సహా, మీరు ఏమేమి చూస్తారు? ఫ్లైట్, అకామిడేషన్, అక్కడ ఎక్కడెక్కడ వెళ్ళాలి, డొమెస్టిక్, అక్కడ లోకల్ ట్రావెల్కి కాస్ట్ ఎంత, ఎక్కడెక్కడ సైట్ సీయింగ్కి వెళ్ళాలి. మా దగ్గర 3 రోజులు ఉన్నాయి, 3 రోజుల్లో ఏం చూడాలి? యూ హ్యావ్ టు గో టు ద ఎయిర్లైన్ సైట్, యూ హ్యావ్ టు గో టు ద హోటల్ సైట్, గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఊబర్ లాంటి చూసుకోవాలి. అక్కడ ఊబర్ లేదు, గ్రాబ్ ఉంది అక్కడ. దెన్ మిగతాది సైట్ సీయింగ్కి ఏమేమి ఉంది అది సపరేట్గా వెళ్ళి థాయిలాండ్ టూరిజం వెబ్సైట్లో చూసుకోవాలి. 4 చూడాలి. నౌ యూ నీడ్ నాట్ డూ ఇట్. గో టు ChatGPT or any AI. Give me a 3-day itinerary for Bangkok with airline booking, best airline deals, best hotel deals and sightseeing deal. మీకు 2 నిమిషాలు కూడా 1 minute లోపల మీకు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీ మూడ్ బట్టి, మీ అబ్జర్వేషన్, వాళ్ళు ట్రై చేస్తున్నారు మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, మీరు ఏమేమి చూస్తున్నారని చెప్పి. దాని గురించి పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది ఇప్పుడు. దట్ ఐటీ ఈస్ బీయింగ్ ట్రాక్డ్, కంపెనీలు ట్రాక్ చేస్తున్నారు. వీ హ్యావ్ సుప్రీంకోర్టు మన జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు దాని మీద. వాట్సాప్. సో నౌ మీ హ్యాబిట్ మీద వాళ్ళు రికమెండ్ చేస్తారు, యూ లైక్ 3-star హోటల్స్, నాట్ 5-star హోటల్స్. మీరు 3-star హోటల్ వెళ్ళారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, మీరు సింగపూర్కి వెళ్ళినప్పుడు యూ స్టేట్ అట్ 3 or 4-star హోటల్. సో 5-star అక్కర్లేదు. సో రికమెండేషన్లో మీకు అది వస్తుంది. సో ఆలోచించండి. సో వాట్ హ్యాపెన్స్ టు క్లియర్ ట్రిప్, వాట్ హ్యాపెన్స్ మేక్మైట్రిప్.com, Booking.com, వాళ్ళందరూ ఏఐకి వచ్చేస్తారు. Booking.com వాళ్ళు ఏఐలో హెవీలీ ఇన్వెస్ట్ చేశారంట. సో దట్ వెన్ సంబడి వాళ్ళ దాని గురించి సర్చ్ చేస్తున్నప్పుడు Booking.com దగ్గర బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ హోటల్స్ ఉన్నాయి, వాళ్ళు మీకు కావాలంటే ఎయిర్లైన్ బుకింగ్ కూడా అలౌ చేస్తారు. మొత్తం గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ అరేంజ్డ్. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. అది మీరు ఏమైనా ఉండొచ్చు, మీరు రేపు అడగవచ్చు, మా అబ్బాయి అమ్మాయికి గివ్ అస్ ద బెస్ట్ ఫీల్డ్ టు వర్క్
ఫస్ట్ ఫీల్ టు స్టడీ ఇంజనీరింగ్ చదువుకోవాలనుకుంటే మా అమ్మాయి అబ్బాయి ఏం చేయాలి, ఇమ్మీడియట్ మీకు ఇట్ విల్ గివ్ అ ప్లెథోరా ఆఫ్ ఆప్షన్స్. అసలు ఇంజనీరింగ్ చేయాలా వద్దా అనేది అది కూడా చెప్తారు. వద్దు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పంపించండి అహ్మదాబాద్, ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చే కన్నా 10 times శాలరీ వస్తుంది వాళ్ళకి అక్కడ. లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పంపించండి, అగైన్ ఇట్స్ అ హ్యూజ్ ఎమర్జింగ్ ఫీల్డ్. ప్రతి మనిషికి ఉద్యోగం వస్తుంది అక్కడ, ఉద్యోగం ప్రాబ్లం ఉంది. నో, మా అమ్మాయి అబ్బాయికి ఎస్టర్డే లాస్ట్ 26 January నన్ను ఒక గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు పిలిచారు చీఫ్ గెస్ట్గా రిపబ్లిక్ డే. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చాలామంది స్పీచ్ ఇచ్చిన తర్వాత వచ్చి అడుగుతున్నారు, మా అమ్మాయికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదంటే ఏం చేయమంటారు. ఈవెన్ ఐ కెనాట్ ఆన్సర్. నేను అదే చెప్పాను, మీరు ఒకసారి పని చేయండి, గో టు ChatGPT అండ్ సర్చ్ నాన్ మ్యాథ్స్ బేస్డ్ కోర్సెస్, వాళ్ళు చెప్తారు చాలా క్లియర్. దిస్ ఇస్ వాట్ ఈస్ దేర్. ఎందుకంటే మన JNTU లెక్చర్ కూడా అదే ఉండే, థింక్ బియాండ్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. ఇది JNTUలో వెళ్ళి చెప్తున్నాం మనం. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి హార్డ్ రియాలిటీస్, దోస్ ఆర్ ఆల్ క్లాస్ 12 స్టూడెంట్స్ హూ కేమ్ ఫర్ అ సెమినార్. కానీ ప్రాబ్లమ్ ఇస్ అక్కడ ఉన్న 30% 40% మన పిల్లలు అదే అంటున్నారు, మా అమ్మగారు నాన్నగారు నన్ను మా మీద ప్రెషర్ పెడుతున్నారు ఇంజనీరింగ్ చేయమని చెప్పి. సార్ మీరు చెప్పిన తర్వాత నౌ ఐ సీ అన్ ఆప్షన్ సార్. ఒక అమ్మాయికి మ్యూజిక్ కావాలంటారు, ఎవ్రీ డే షీఈ్ మెసేజింగ్ మీ, సార్ మ్యూజిక్ ఎట్లా, నేను మ్యూజిక్ నేర్చుకోవాలంది, ఐ డోంట్ వాంట్ టు డూ ఇంజనీరింగ్. ఎంటైర్ థింగ్ కెన్ బి సార్టెడ్ అవుట్ బై AI. అండ్ దట్ నేను అనుకుంటాను మన పిల్లలు కాలేజ్లో ఉన్న ఇంజనీరింగ్ పిల్లలు హైదరాబాద్ చుట్టుపక్కనే ఒక 50 కాలేజెస్ ఉంటుంది. అన్లెస్ మీరు నెక్స్ట్ రేపటి నుంచి మార్పులు తీసుకురాకపోతే యూ విల్ బి ఫినిష్డ్. సింపుల్ యాజ్ దట్.